మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దడం కోసం పుట్టే పురాణములు. సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం చెప్పుకుంటాం. కనుక పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. పురాణం పంచలక్షణం అన్నారు. అది సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం అనే ప్రక్రియ 5 లక్షణాలతో ఉంటుంది. ముందు పురాణం గురించి మీరు పరిచయం చేసుకోవాలి. సర్గ, ప్రతిసర్గ. సర్గ అంటే సృష్టి ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఎలా జరుగుతున్నది, ఇవి చెప్తూ ఉంటుంది. ఇక ప్రతిసర్గ అంటే కొన్ని కల్పాలు గడిచిన తర్వాత ప్రళయం జరిగి మళ్లీ సృష్టి జరగడం, అవాంతర ప్రళయములు, వాటిని చెప్తూ ఉంటుంది ప్రతిసర్గ. తర్వాత వంశో మన్వంతరాణిచ వంశ చరిత్రలు చెప్తుంది. వంశ చరిత్రలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. దేవవంశము, ఋషి వంశము. దేవతల యొక్క వంశములు, ఋషుల యొక్క వంశములు, అంటే వాళ్ళ యొక్క పరంపర క్రమం, అది చెప్తుంది వంశం. తర్వాత మన్వంతరముల యొక్క కాలములు, మన్వంతరములు. ఈ మన్వంతరముల్లో జరిగిన వివిధ రాజవంశములు, ఆ రాజవంశములు పాలిస్తున్నప్పుడు జరిగిన కథలు చెప్తుంది వంశానుచరితం అంటే. అర్థమైంది కదా? కనుక పంచలక్షణాలు: సర్గ, ప్రతిసర్గ, దేవ ఋషి వంశములు, మన్వంతర కాలములు, ఆ మన్వంతర కాలాల్లో జరిగిన వివిధ రాజవంశముల చరిత్రలు. ఈ 5 గురించి చెప్తుంది పురాణం. ఏ పురాణమైనా 5 చెప్తుంది. ఈ 5 గురించి చెప్పిన పద్ధతిలో ఉన్న ప్రక్రియని పురాణం అంటారు. ఇది తెలుసుకోవాలి.